రాహుల్ గాంధీ గారు కేంద్రంలో పిఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? ప్రధానమంత్రి అయ్యే కలగంటుంటాడు కదా. కళ అని ఎందుకంటారు? అంటే కళ నేను ప్రజల future- తీర్పు మీరు ఆ. అది కరెక్ట్ కాదండి. అది కళ కాదు, ప్రజల తీర్పు. అది ఉమ్. ప్రజల కళ, అది వారి కళ కాదు. ప్రజల కలనా రాహుల్ గాంధీ కలనా? ప్రజల కళ. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనేది మా కళ. చాలా మంది క్షేత్రస్థాయిలో అది ప్రజల కళ, వారి కళ కాదు. వారికి పదవి కావాలనుకుంటే వారు ఎప్పుడో 2014లోనే ప్రధానమంత్రి కావాలి. మరి ఎందుకు కాలేరు మరి? వాళ్ళు వద్దనుకోరు కదా. ఉమ్. మన్మోహన్ సింగ్ ని చేసిర్రు. 2009లో అంతకుముందు మన్మోహన్ ఉండే, 14 నుంచి ఇతనే అవుతున్నాడు కదా. 2004 నుంచి 14 వరకు ఉమ్. ఆయన ప్రధాని అయ్యే అవకాశం ఉన్న వదిలేసారు. ఇంకొకటి వదిలేసుకుండా గెలవలేడు. ఆయన వద్దనుకుండు ఉమ్. ప్రధానమంత్రి, ఆయన వద్దనుకుండు. ఉమ్. ఏఐసిసి అధ్యక్షుడు ఇప్పుడు ఎవరున్నారండి? ఖర్గే గారు. ఖర్గే గారు. ఖర్గే గారు అంటే గుర్తుకొచ్చింది, మొన్న ఏమంటాడంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ ని విషపాము నలిపేటట్టు నలపమంటాడు. ఎంతవరకు కరెక్ట్? అంటే ముస్లిం ఓట్ల కోసము హిందువులని, ఒక బీజేపీని ఆర్ఎస్ఎస్ బీజేపీ అంటే హిందువులు లైక్ చేస్తారని చెప్పేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ ని అట్లా విషపాముని తొక్కినట్టు తొక్కమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఖర్గే గారు హిందువులు బీజేపీని ఆర్ఎస్ఎస్ ని లైక్ చేయడం ఎందుకు చేయరా? అంటే నేను హిందువునండి. నేను కూడా హిందూనే. అంటే అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? నేను హిందువుని అంటే నేను బీజేపీని లైక్ చేయాలా? హిందువులు చేయాలని కాదు కానీ బీజేపీని లైక్ చేయాలా, ఆర్ఎస్ఎస్ లైక్ చేయాలా? ఇదే వాళ్ళు చేస్తుంది. ఇదే క్షేత్రస్థాయిలో యువతని, ప్రజలని మభ్యపెడుతున్నారు. మతం ముసుగులో రాజకీయం చేస్తున్నారు. ఇదే ఆర్ఎస్ఎస్ కోసం దేవుడు గుడిని పడగొట్టిర్రు, కూల్చిర్రు. ఆర్ఎస్ఎస్ పార్కింగ్ కోసం ఢిల్లీలో ఎవరు ఉన్నారండి? ఢిల్లీలో ఎవరున్నారు? ఇప్పుడు మొన్న ఢిల్లీలో అధికారంలో ఉన్నది బీజేపీ. మొన్న వచ్చింది. వాళ్ళు ఉన్నప్పుడే, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ పార్కింగ్ కోసం గుడిని కూలగొట్టిర్రండి. మతం ముసుగులో రాజకీయం చేసేటోళ్ళు వాళ్ళు. ఆ తర్వాత బయటకు వచ్చింది తెలుసా? అది అంతెందుకండి, అంతెందుకు గోమాత అంటాం మనం, గోమాత అంటాం, గోవుని పూజిస్తాం మనం. బీఫ్ ఎక్స్పోర్ట్ లో యూపీ ఎందుకు నంబర్ 1 ప్లేస్ లో ఉంది? బీఫ్ ఎక్స్పోర్ట్ లో ఇంకొకటి, బీజేపీ నాయకులకి బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ ఉన్నాయి. అది ముస్లిం పేర్ల మీద. బీజేపీ నాయకులకి బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ ముస్లిం పేర్ల మీద ఉంది. బీఫ్ అంటే గోమాతనే అని కాదండి, బీఫ్ అంటే బఫెలోస్ ని కూడా, గోవునండి, గోవుని తరలిస్తున్నారు, గోవులను తరలిస్తున్నారు. యూపీ మొన్న సౌదీలో ఒక ఆయన వీడియో చేసి, మన తెలంగాణ ప్రాంతంలోని ఒక వ్యక్తి, ఇక్కడ బీఫ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే యూపీ నుంచి వస్తుంది అంట. సరే, అక్కడ కేంద్రంలో ఇప్పుడు ఖర్గే గారు ఇదే బీజేపీ నాయకులు వాళ్ళ నాయకులను ఎందుకు ప్రశ్నిస్తలేరు? బ్యాన్ చేయరు? మీకు అంత ఉండే చేస్తారా? చేయరు. తమిళనాడులో అంతెందుకండి, సౌత్ లో బీజేపీ లేదు. సౌత్ లో బీజేపీ అస్సలు ఇక్కడ ప్రజలు రానియరు. ఎక్కడ లేనటువంటి అత్యధికంగా దేవాలయాలు తమిళనాడులో ఉంది. అక్కడ బీజేపీ ఉన్నదా? అంతెందుకు అయోధ్యలో ఎందుకు ఓడిపోయింది బీజేపీ? అయోధ్యలో ఎందుకు ఓడిపోయింది? రామ మందిరం కట్టింది కదా అక్కడ. అయోధ్యలో ఎందుకు ఓడిపోయింది? ప్రజలు విజ్ఞులు. మీరు ఎప్పుడు మతం ముసుగులో రాజకీయం చేస్తున్నారు, ఆ ముసుగు వెనకాల ఉందని చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతా ఉంది. అయితే కాంగ్రెస్ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అతను కూడా ఒకప్పుడు ఏబీవీపీ కార్యకర్తనే కదా. ఏబీవీపీ అంటే ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థనే కదా. అవును, కాదంటలే. అంటే మీరేమంటారు అంటే అక్కడనేమో అట్లా, ఇక్కడనేమో ఇట్లా, కరెక్టేనా? ఏం అక్కడ అట్లా అంటే ఖర్గే గారు ఏమన్నారు, ఆర్ఎస్ఎస్ ని ఒక విషపాము నలిపినట్టు నొప్పమన్నాడు. ఇక్కడనేమో సీఎం ఉన్నదే అతను కదా. భారత్ జోడో యాత్ర
భారత్ జోడో యాత్ర సమయంలో ఒక డిస్కషన్ లో కూర్చోరు. రాహుల్ గాంధీ గారు, సీతక్క గారు, మధు యష్కి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారత్ జోడో యాత్ర సమయంలో ఒక దగ్గర బస చేస్తున్నప్పుడు డిస్కషన్ లో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారో తెలుసా? మీకు ఈ ఇంటర్వ్యూ తర్వాత క్లిప్ చూపిస్తా మీకు. ఒకప్పుడు నేను ఏబీవీపీలో ఉన్నప్పుడు, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పింది, ఒకప్పుడు మా నాయకులు చెప్పింది విని కాంగ్రెస్ పార్టీ దేశానికి అన్యాయం చేస్తుంది అన్నట్టు నేను అనుకున్నా. కానీ నేను నిజం తెలుసుకొని ఈ దేశం బతకాలంటే, ఈ దేశంలో అందరూ కలిసి ఉండాలంటే, సెక్యులరిజం బతుకుండాలంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది చెప్పారు ముఖ్యమంత్రి. అంటే కాంగ్రెస్ సెక్యులర్ పార్టీయా? సర్వమత సమాభావన. అట్లాంటి సెక్యులర్ పార్టీలా సీఎం గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నాడు. ఎంతవరకు కరెక్ట్? అది హిందూ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే హిందూ. రేవంత్ ఉద్దీన్ అని కూడా పిలవచ్చు అని అన్నాడు. రేవంత్ ఉద్దీన్ అనొచ్చు, రేవంత్ రెడ్డి, రేవంత్ గౌడ్, రేవంత్ యాదవ్ అన్ని అనొచ్చు. మీతో అలయన్స్ చెప్తున్నా కదా, కాంగ్రెస్ అంటే నేను చెప్తా అండి, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే హిందూ, హిందూ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే క్రైస్తవులు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే సిక్కులు, సిక్కులు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే బౌద్ధులు, బౌద్ధులు అంటే కాంగ్రెస్. మీరు ఇవన్నీ ఇక్కడ అంటున్నారు కానీ ఆ రోజు అంతమంది జనాల మధ్యలో కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని అనడం వల్ల దాని నెక్స్ట్ డే మళ్ళీ మాట మార్చండి అతను. చెప్పండి, వేరే రకంగా పోర్ట్రేట్ చేస్తున్నారు బీజేపీ అక్కడ ఉండని డైరెక్ట్ బీజేపీ వాళ్ళకి కావాల్సింది హిందూ ముస్లిం అన్న. ఒక్క డెవలప్మెంట్ కాదు, హిందూ ముస్లిం అంటే ఏదో ఒక పార్టీ అంటే ఏదో గానీ అది అన్ని ఛానళ్ళలో వచ్చింది కదా, గల్లీ నుంచి ఢిల్లీ వరకు. అవును, అంటామండి సర్వమత సమాభావన. మేము అందరికి అన్ని మతాలకు చెందిన వాళ్ళు, సెక్యులర్ పార్టీ అనుకుంటా, అన్ని సెక్యులర్ పార్టీ అనుకుంటా, అన్ని మతానికి కొమ్ముగాయడం, అన్ని మతాలకు చెందిన వాళ్ళం, అన్ని వర్గాలకు చెందిన వాళ్ళం. మేము ఒక మతానికి ఒక కులానికే కాదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అసెంబ్లీలో ఒక హేట్ స్పీచ్ బిల్లు తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. ఎవరి కోసం అది? చూడండి, హేట్ స్పీచ్ అంటే ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు 24 గంటలు హేట్ స్పీచ్ ఇస్తారు. ఈ బిల్లు వాళ్ళకి వర్తిస్తుందా? కేవలం హిందువులకేనా? అట్లెందుకు అంటారండి? చట్టం అందరికి వర్తిస్తుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు కదా, చట్టం అంటే అందరికి వర్తిస్తుంది. అయితే ఇప్పుడు హైడ్రా కూడా ఫాతిమా కాలేజ్ ని ఎంఐఎం కి సంబంధించిన లీడర్ కి సంబంధించిన వాళ్ళ ప్రాపర్టీస్ ఏమి కూలగొట్టకుండా మిగతా జనాలు, నార్మల్ జనాలై కూలగొట్టేస్తున్నారు. చూడండి, ఓవైసీ గారు ఆ కాలేజ్ ద్వారా 10,000 మంది మహిళలకు చదువు చెప్తారు. మీరేమో ఓవైసీ గారని వాళ్ళని అంత పద్ధతిగా మాట్లాడితే వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే రెడ్డి హో, వెలమా హో, నాయుడు హో, గౌరవనీయులైన సీఎం గారిని ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ సీఎం ప్రశ్నకి నేను సమాధానం చెప్పాను. దాదాపు 10,000 మంది మహిళలకు ఉచితంగా చదువు చెప్తున్నారు. మల్లారెడ్డి గారిది ఉన్నది, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిది ఉన్నది. కాలేజీల వైపు పోతే ఎవరి జీవితాలు నాశనం అవుతుందండి? ఇప్పుడు ఆ జనాల ఇండ్లు కూడా కొడుతారు కదా, వాళ్ళ జీవితాలు నాశనం కాదు. అది ఇప్పుడు రేపటి రోజు చెరువు నీళ్లు వరదలు వచ్చినప్పుడు చెరువు నీళ్ళు ఇళ్ళకి పోతే ఎవరికి సమస్య అండి? అదే కాలేజ్ ఉంటే కూడా వస్తాయి కదా నీళ్లు. చెప్తున్నా, నేను అదే చెప్తున్నా. 10,000 మంది అంటే ఇప్పటికిప్పుడు అంటే కాదు కదా, ప్రతి ఒక్కరికి. అంతెందుకు, నిన్న కాక మొన్న అమీన్పూర్ లో అపార్ట్మెంట్, ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్లు 1,200 ఎకరాలండి. దాంట్లో 800 ఎకరాలు ప్రభుత్వ భూమిగా నిర్ణయించింది హైడ్రా. మిగతా 400 ఎకరాలు ఎవరిది? 4,000 కుటుంబాలపై వాళ్ళు దాదాపు 45 ఏళ్లుగా కోట్ల చుట్టూ తిరిగి న్యాయం కోసం అసలు మాకు న్యాయం జరుగుతుందా లేదా అని ఆలోచించారు. ఆ 4,000 మందిలో ఒక 500 మంది చనిపోయారు ఏజ్ అయ్యి. ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కొట్లాడుతారు. హైడ్రా దగ్గరకు వస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరకు వస్తే, ఇప్పుడు ఆ 4,000 మంది కుటుంబాలపై ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళ భూములు వాళ్ళకి అందేటట్టు చేసింది హైడ్రా. అపార్ట్మెంట్ కూలగొడుతారు అని చెప్పి బీఆర్ఎస్ సోషల్ మీడియా చూపిస్తుంది. ఆ అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళందరూ
బీఆర్ఎస్ మీరు బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తున్నారు కానీ అక్కడ నార్మల్ జనాలు పాపం చెప్పేది వినండి, లోన్లు తీసుకొని చెప్పేది వినండి. ఆ పేద ప్రజలు ఏడిసి దుమ్మెత్తి పోస్తున్నారు సీఎం గారు. ఆ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ రెంటర్స్ ఉండే, దానికి ఓనర్ బిఆర్ఎస్ పార్టీ చెందిన నాయకుడు.